యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, బిజినెస్ మ్యాన్గా, పొలిటీషియన్గా అన్ని రంగాల్లోనూ చక్రం తిప్పిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అతను ఎంతోమంది మిడిల్ క్లాస్ పీపుల్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు. మనిషి సరైన పద్ధతిలో మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఒక సాధారణ సాదాసీదా వ్యక్తి ఉన్నత శిఖరాలను ఎలా చేరుకోవచ్చో అతని లైఫే ఎగ్జాంపుల్. అతని ఎవరో కాదు, దాదాపుగా 5 దశాబ్దాలుగా విభిన్న పాత్రల్లో నటించి అలరించిన నటుడు మురళీమోహన్. జనరల్గా అతను ఒక యాక్టర్గానే ఫేమస్. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. రియల్ ఎస్టేట్లో మగుటం లేని రారాజు. బిజినెస్లో ఎదగాలి అనుకునే వారికి ఇతని లైఫ్ ఒక బూస్టప్ పిల్గా పనిచేస్తుంది. వెస్ట్ గోదావరి నుండి ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన మురళీమోహన్ ఫాదర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ కాంట్రాక్టర్గా పనిచేసేవారు. ఉన్నత చదువులు చదువుకోకుండానే చిన్నప్పటి నుండి ఏదో ఒక బిజినెస్లో రాణించాలి అనే పట్టుదల ఉండేది. 25 ఏళ్లు నిండకుండానే ఒక పక్క బిజినెస్ చేస్తూ ఇంకో పక్క విజయవాడలో అప్పుడప్పుడు సరదాకి నాటకాల్లో నటించేవాడు. మొదట అతను తన చిన్నాన్నకు సంబంధించిన కిసాన్ ఇంజనీరింగ్ సంస్థలో 100 రూపాయలకు జీతగాడిగా 15% ప్రాఫిట్స్లో షేర్స్తో పాటు వర్కింగ్ పార్ట్నర్గా పనిచేసేవారు. అది ఎలక్ట్రిక్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లు సప్లై చేసే వ్యాపారం. కష్టపడి పనిచేయడంతో వ్యాపారంలో ప్రాఫిట్స్ ఎక్కువ రావడంతో అతని జీతం మరింతగా పెరిగింది. తర్వాత తన చిన్నాన్న తన షేర్ని అమ్మేద్దామనుకొని తన వాటాని కొనమని అడగ్గా 15% పార్ట్నర్షిప్ నుండి 50% పార్ట్నర్షిప్కి వచ్చారు. దానికి అతని వైఫ్ సహకారం ఎంతగానో ఉంది. ఆ వాటాని కొనటానికి తన వైఫ్ పుట్టింటి వారు ఇచ్చిన 5 ఎకరాల పొలాలని అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత నుండి బిజినెస్లో పట్టిందల్లా బంగారమైనట్లు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇతని మొదటి సినిమా అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ. అతని సినీ రంగ ప్రవేశం టైంకి అతనికి 33 ఏళ్ళు, పెళ్ళ 2 పిల్లలు. ఆ నెక్స్ట్ ఇయర్ దాసనారాయణ డైరెక్షన్లో తిరుపతి అనే సినిమాలో నటించారు. ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. సినిమాల్లో నటిస్తూనే తన తమ్ముడితో కలిసి జైబేరీ ఆర్ట్స్ అనే బ్యానర్లో 25 చిత్రాలను నిర్మించాడు. తెలుగు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షునిగా వ్యవహరించారు. అతని 50వ ఏట తన కూతురికి పెళ్లి చేశాక తనకు తానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక మీదట హీరోగా చెయ్యను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చేస్తాను అని ప్రకటించారు. ఆ తరువాత జైబేరీ రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి జైబేరీ మోగించాడు. సినిమాల్లో నటించేటప్పుడే హైదరాబాద్లో 1000 ఎకరాలని ఎప్పుడో కొనుగోలు చేశారు. ఇప్పుడు అవి 1000 కోట్లకి పడగలెత్తాయి. ఈరోజు మురళీమోహన్ ఈ పొజిషన్కి రావడానికి కారణం శోభన్ బాబు గారు చెప్పిన సూత్రాలే అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మురళీమోహన్. రానున్న రోజుల్లో భూమికి చాలా డిమాండ్ ఉంటుంది, అందుకని సంపాదించిందంతా భూమిపైన ఇన్వెస్ట్ చేయమని శోభన్ బాబు గారు సలహా ఇచ్చారట. ఇండస్ట్రీలో కొంతమంది అతన్ని పిసినారి అంటారు, కానీ తాను మాత్రం దాన్ని జాగ్రత్త అనుకుంటారట. గోదాట్లో పడేసినా లెక్కుండాలి అనే సూత్రం పాటిస్తారు. తను ఎంత సింపుల్గా ఉంటారంటే తాను ఎంపీగా చేసేటప్పుడే ఫ్లైట్లో కాకుండా ట్రైన్లో ప్రయాణించేవారట. అలా మిగిలించిన డబ్బుతో ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా అని అనుకునేవారట. ఇతను 1000 మంది స్టూడెంట్స్కి ఫ్రీగా చదివిస్తున్నారు. ఇక ఇతని సతీమణి అయితే ఇంకా సింపుల్గా ఉంటారు. కొన్నిసార్లు పని మనిషి ఏమో అని పొరబడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మురళీమోహన్ లైఫ్లో కొన్ని విశేషాలేంటో చూద్దాం. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు మురళీమోహన్కి క్లాస్మేట్, బెంచ్మేట్. రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఇతని క్లాస్మేటే. శ్రీదేవి ఫస్ట్ సినిమా హీరోయిన్గా చేసిన బంగారక్క సినిమాలో శ్రీదేవితో కలిసి నటించారు. ఆ సమయంలో మురళీమోహన్ ప్రవర్తన, నడవడిక నచ్చిన శ్రీదేవి మదర్ మురళీమోహన్ని అల్లుడిగా చేసుకుందాం అనుకున్నారట. కానీ అప్పటికే అతనికి పెళ్ళైందనే విషయం తెలిసి డ్రాప్ అయ్యారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా చేస్తున్న సమయంలో మా అసోసియేషన్ ఆఫీస్కి స్థలం కోసం సినీ ప్రముఖులైన చిరంజీవి, నాగార్జున వంటి వారందరూ మురళీమోహన్ని తీసుకొని అడగ్గా వైఎస్ఆర్ నుండి చాలా ఘోరమైన అవమానం ఎదుర్కొన్నారు. అందుకు కారణం మురళీమోహన్ అపోజిషన్ పార్టీకి చెందినవాడు కావడం. మీరు మురళీమోహన్ని వెంట పెట్టుకొని వచ్చారు, మీకు ఆఫీస్కి స్థలం కావాలంటే రియల్ ఎస్టేట్లో ఎన్నో ఎకరాలు ఉన్న అతనే ఇవ్వచ్చు అన్నారట. దానికి వారందరూ చాలా బాధపడ్డారు. పోనీ హీరోస్ అందరితో ఒక ఫోటో దిగండి అని మురళీమోహన్ అడగ్గా సారీ నో టైం అని వెళ్ళిపోయారట. ఈ ఇన్సిడెంట్ మాత్రం తనకు బాగా బాధ కలిగించిందంట. 1000 కోట్లకు అధిపతి అయిన మురళీమోహన్ ఒక్కగానొక్క కొడుకు మాగంటి రామ్మోహన్, ఏకైక వారసురాలు మాగంటి రాగతో కీరవాణి రెండో కొడుకు అయిన మత్తు వదలరా హీరో అయిన శ్రీసింహతో ఈ మధ్యనే ఘనంగా పెళ్లి జరిగింది. వాళ్ళ సింప్లిసిటీకి ఇంకో ఎగ్జాంపుల్. కావాలనుకుంటే పెద్ద బంగ్లాల్లో లావిష్గా బతకొచ్చు, కానీ ప్రస్తుతం మురళీమోహన్, అతని భార్య ఒక చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు.